తిరుపతిలో జనసేన అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగం విన్న తర్వాత ఇద్దరి మీద అయితే జాలి కలుగుతుంది. ఒకటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇలాంటి వ్యక్తిని తన క్యాబినెట్లో పెట్టుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రావడం ఒక విధంగా బాధాకరం. దాన్ని చూసి ఆయన పరిస్థితిని చూసి బాధపడాల్సిందే. ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రానికి డిప్యూటీ సీఎమ్మా, కనీస అవగాహన లేకుండా పరిస్థితుల మీద మాట్లాడుతున్నారు. ఈయన మన డిప్యూటీ సీఎమ్మా అన్న ఆవేదన అయితే కలిగింది. రెండు, హిందువులందరి మీద నాతో సహా ఇలాంటి వ్యక్తి ప్రవచనాలు చెప్తూ ఉంటే హిందూ మతం ఎలా ఉండాలి, హిందువులు ఎలా ఉండాలని ఈయన అలాంటి వాడితో చెప్తూ ఉంటే వినాల్సి వస్తుంది అన్న బాధ అయితే కలిగింది. పవన్ కళ్యాణ్ తిరుపతిలో తన ప్రసంగాన్ని మొత్తం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వినిపించాలి అన్నట్టుగా రకరకాల భాషల్లో మాట్లాడుతూ హిందీ, మధ్య మధ్యలో ఇంగ్లీష్, తెలుగు భాషను మారుస్తూ మాట్లాడారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ దేశం ఇలా ఉండడం ఇష్టపడడం లేదా, ఈ దేశం మరో ఆఫ్ఘనిస్తాన్ లాగా, ఒక పాకిస్తాన్ లాగా, ఒక బంగ్లాదేశ్ లాగా ఉండాలని ఆయన ఆకాంక్షిస్తున్నారా అన్న ఆందోళన అయితే కలుగుతుంది. ప్రసంగం ప్రారంభం సమయంలో జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కేకలు వేశారు. కానీ ఆయన ఎప్పుడైతే ఈ సనాతన ధర్మం అది ఇదని ఇంకా లెక్చర్లు కూడా మొదలుపెట్టారు, అదంతా అర్థం కాలేదేమో. కానీ పాపం ఆ సభకు వచ్చిన వాళ్ళంతా మౌనంగా ఉండిపోయారు. ఏంటో మాట్లాడుతున్నారే మా నాయకుడు అన్నట్టుగా. పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు, చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. అయోధ్య లడ్డూలో కల్తీ జరిగిందని కూడా మాట్లాడారు. వెంకన్నకు అపచారం జరిగితే మాట్లాడకుండా ఎందుకు ఉంటాం, ప్రతిదీ రాజకీయ కోణంలోనే చేస్తామా, ప్రతిదీ రాజకీయం ఓట్ల కోసమే చేస్తామా, నా జీవితంలో ఇలాంటి రోజు రాకూడదు అనుకున్నా అదే వచ్చిందని కూడా మాట్లాడారు. అంటే సుప్రీంకోర్టుకి ఆయన ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. సుప్రీంకోర్టుకి నేరుగా, సుప్రీంకోర్టు మనం కొన్ని వ్యాఖ్యలు చేసింది కదా, దానికి కూడా పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దుర్గాదేవిని, అమ్మవారిని ఏమన్నా కూడా ఏ కోర్టు మాట్లాడుతూ కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్. ధర్మాన్ని ఒక చట్టంలో పెడితే అదే చట్టం అవుతుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో ప్రారంభంలో చాలామంది అక్కడికి వచ్చిన వాళ్ళు జనసేన కార్యకర్తలు విపరీతంగా కేకలు వేస్తూ గోల్ చేస్తూ ఉండడంతో పవన్ కళ్యాణ్ వాళ్ళని అనే మాటల్ని మొత్తం హిందూ సమాజానికి ఆపాదిస్తూ మాట్లాడారు. అంతా కేకలు వేస్తూ ఉంటే ఇస్లాం అంటే ముస్లింలు ఆగిపోతారు, గోవింద అన్న మీరు ఆగడం లేదు అంటే అక్కడికి వచ్చిన వాళ్ళన్నట్టు మొత్తం ఆ తర్వాత అందరికీ ఆపాదించేశారు. దేశ దౌర్భాగ్యం ఏంటంటే హైందవ ధర్మానికి గౌరవం ఇవ్వరంటూ మాట్లాడారు. ఎప్పుడు చప్పట్లు కొట్టాలో నేర్చుకోవాలి, అక్కడికి వచ్చిన వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూనే అందరితో మాట్లాడుతున్నారు. చప్పట్ల కోసం ఇక్కడికి రాలేదు, గొడవ పెట్టుకోవడానికి వచ్చా, మన డిప్యూటీ సీఎం కాషాయం వేసి మరీ గొడవ పెట్టుకోవడానికి వచ్చానని చెప్పి సభలో మాట్లాడుతున్నారు. సనాతన ధర్మ వ్యతిరేకులతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను, ఎవరో వాళ్ళు నేరుగా చెప్పింటే సరిపోయేది. సనాతన ధర్మానికి వ్యతిరేకులు ఎవరో నేరుగా వాళ్ళ పేర్లు అవన్నీ చెప్పి ఉంటే సరిపోయేది. డిప్యూటీ సీఎంగా రాలేదు, జనసేన అధ్యక్షుడిగా కూడా రాలేదన్నారు. సభకు ఏర్పాట్లు మొత్తం ప్రభుత్వం చేసింది. పోలీసులు, అధికారులు అంతా మన డిప్యూటీ సీఎం వస్తున్నారని చెప్పారు. ఆయన మాత్రం సభలో నేను డిప్యూటీ సీఎంగా రాలేదు, జనసేన అధ్యక్షుడిగా కూడా రాలేదు, ఒక సాధారణ పౌరుడిగా సనాతన ధర్మాన్ని ఆచరించే వ్యక్తిగా వచ్చానని చెప్తున్నారు. ప్రసాదంలో అపచారం జరిగింది, దీక్ష చేస్తే అపహాస్యం చేస్తున్నారంటూ మాట్లాడారు. అసలు ఈయన సనాతన ధర్మం గురించి ఇప్పుడు మాట్లాడడమే చాలా విచిత్రం. నా కూతురుతో డిక్లరేషన్ ఇప్పించానని కూడా చెప్పుకున్నారు, ఎవరు అడగకపోయినా కూడా. సరే, నెక్స్ట్ తన సతీమణిని కూడా తీసుకొని వచ్చి డిక్లరేషన్ ఇప్పిస్తారేమో చూడాలి. 10 ఏళ్ళ అమ్మాయిని తెచ్చి అయితే మొన్న డిక్లరేషన్ ఇప్పించారు. దశాబ్దం క్రితం శ్రీరామచంద్రుడిని చెప్పులతో కొడుతూ ఊరేగించారు, రామాయణాన్ని విషవృక్షం అన్నారు అని మాట్లాడారు. దశాబ్దాల క్రితం శ్రీరామచంద్రుడి ఫోటోని కొందరు చెప్పులతో కొట్టి ఊరేగించారని చెప్తున్నారు. మరి ఎక్కడ జరిగిందో రామాయణ విషవృక్షం అంటూ, అంటే ఒక ఆమె పుస్తకం రాసింది, దాని గురించి మాట్లాడుతున్నారు. మరి దశాబ్దం క్రితం శ్రీరామచంద్రుడి ఫోటోలని చెప్పులతో కొడితే రామాయణ విషవృక్షం ఆమె ఎప్పుడో రాసింది. మరి ఈరోజు ఎందుకు హఠాత్తుగా గుర్తుకొచ్చింది? అది కూడా చంద్రబాబు నాయుడు లడ్డూల మీద కామెంట్ చేసిన తర్వాత ఒక్కసారిగా కాషాయం వైపు మళ్ళీపోయిన తర్వాత ఈ విషయాలన్నీ గుర్తుకొచ్చాయా? ఇదే పవన్ కళ్యాణ్ గతంలో ఏం మాట్లాడారు? హిందువులే గొడవలు పెట్టుకుంటారు, ఇతర మతస్థులు పెట్టుకోరు, ఈ దేశంలో హిందువులకే గొడవలు కావాలి, హిందూ నాయకులకే గొడవలు కావాలని మాట్లాడారు కదా. మా ఇంట్లో మా నాన్న సిగరెట్ను దీపంతో అంటించుకునేవారు అని మాట్లాడారు కదా. వీళ్ళన్న నాగబాబు అసలు దేవుడు పని లేని వాళ్ళే దేవుడు ఉన్నారని సృష్టించారు, నేను నమ్మనని చెప్పారు కదా. సనాతన ధర్మాన్ని పాటిస్తాం, మొత్తం రక్షిస్తామని చెప్తున్న ఇదే పవన్ కళ్యాణ్ గొడ్డు మాంసం తింటాం, బాప్టిజం తీసుకున్నా, ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడారు? సనాతన ధర్మాన్ని దేవుళ్ళని కించపరిచింది ఎవరు? ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన కిందే చేస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గతంలో అయ్యప్ప స్వాములు దీక్ష వేయడం వల్ల లిక్కర్ ఆదాయం తగ్గిపోతుందని మాట్లాడారు కదా. మరి ఆ రోజు ఆ విషయం గుర్తుకు రాలేదా పవన్ కళ్యాణ్కి?
పాపాలు చేసే వాళ్ళే హుండీల్లో డబ్బులు వేస్తారన్నారు కదా, అంతకంటే ఇంకా దారుణమైన కామెంట్ ఉంటుందే? దాని మీద ఎప్పుడైనా కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారా? లేదు, మాట్లాడరు. చంద్రబాబు నాయుడు ఏం చేసినా మాట్లాడరు. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవాన్ని రాహుల్ గాంధీ హేళన చేశారంటూ మధ్యలో ఒకసారి రాహుల్ గాంధీని కూడా లాగే ప్రయత్నం చేశారు. అమ్మవారిని అవహేళన చేసినా కూడా కోర్టులు స్పందించడం లేదు అన్నారు. మరి ఎందుకు వచ్చే హఠాత్తుగా అయితే ఈరోజు బాగా సుప్రీంకోర్టు మన చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి చేసిన కామెంట్లకు బాగా హర్ట్ అయినట్టున్నారు పవన్ కళ్యాణ్. పదే కోర్టులను కూడా లాగే ప్రయత్నం చేశారు. ఈరోజు సుప్రీంకోర్టును కూడా గౌరవం ఉంది అంటూనే సుప్రీంకోర్టు మీద కూడా వ్యాఖ్యలు చేశారు. ఇంకా దారుణమైన కామెంట్ ఏంటంటే, ఇస్లాం దేశాలన్నీ మావి ఇస్లాం రాజ్యాలుగా ప్రకటించుకున్నాయి. బంగ్లాదేశ్ కూడా మనమే స్వాతంత్రం ఇప్పించాం, ఆ బంగ్లాదేశ్ కూడా ఇస్లాం రాజ్యంగా తనకు తాను ప్రకటించుకుంది. మన సోడో సెక్యులరిస్టులకు మాత్రం ఇవన్నీ కనిపించవని మాట్లాడారు. అంటే అంటే కనీస అవగాహన ఉందా మన డిప్యూటీ సీఎం గారికి అనేది అనుమానం కలుగుతుంది. అంటే ఇప్పుడు ఇస్లాం రాజ్యాలలాగా మనం కూడా ఇది హిందూ రాజ్యం అని ప్రకటించుకోవాలని కోరుకుంటున్నారా? మన దేశానికి ఉన్న బ్యూటీనే, అందమే ఏంటి? మనం అందరం మేమన్ని భిన్నత్వంలో ఏకత్వంతో కలిసి ఉంటాం, అన్ని మతాల్ని గౌరవిస్తాం అని చెప్పేది. రాజ్యాంగం మీద కూడా అవగాహన లేనట్టుంది ఈయనకి. మరి త్వరలో రాజీనామా చేసి ఈయన ఈ కాషాయం దుస్తులు ధరించి మొత్తం హిందూ రాజ్యంగా ఈ భారతదేశాన్ని ప్రకటించాలని కూడా మాట్లాడతారేమో. మరి సనాతన ధర్మంపై దాడి జరిగితే ఒక్కరూ మాట్లాడరు, ఒక్క సినిమా వ్యక్తి కూడా మాట్లాడరు అంట. నిజంగా సినిమా వాళ్ళు మాట్లాడాల్సి వస్తే తోటి సినీ యాక్టర్గా మీరు గతంలో హిందూ మతం పైన ఏమేమి వ్యాఖ్యలు చేశారు? హిందువులకే గొడవలు కావాలి, హిందూ నాయకులకే గొడవలు కావాలి, మా ఇంట్లో సిగరెట్లను దీపాలతో అంటించుకుంటాం, మా అన్న అయితే దేవుడే లేడంటారు. ఇవి కదా దాని మీద మాట్లాడాల్సి వస్తుంది. ఇంకా సాటి హిందువులు మాట్లాడాల్సి వస్తే రాముడు గురించి కూడా మాట్లాడుతున్నారు. రాముడు మనందరికీ తెలుసు ఏకపత్నివతుడు. మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? అంత సనాతన ధర్మం మీద మిగిలిన వాళ్ళంతా ఇదే అవుతున్నారు, నేను ఒక్కనే గొప్పవాడిని చెప్తున్నప్పుడు వాటికి కూడా సమాధానం చెప్పాలి కదా. సుప్రీంకోర్టు మీద గౌరవం ఉంది అంటూనే జగన్మోహన్ రెడ్డి అమాయకుడు కాదు అంటూ మాట్లాడారు. గుర్తుపెట్టుకోండి, అమాయకుడు కాదు ఆయన అంటూ మాట్లాడారు. లడ్డూల గురించి జగన్మోహన్ రెడ్డి స్వయంగా వెళ్ళి తిరుమల లడ్డూలు తన చేతులతో చుట్టారు, తానే దగ్గరుండి కల్తీ చేశారని చెప్పడం లేదు. మేము బోర్డుని జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన బోర్డును తప్పుపడుతున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తనుకుంటున్నారని మాట్లాడారు. ఇది ఇంకేమనాలి? దీన్ని చంద్రబాబు నాయుడు నేరుగా వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేసుకొని ఆ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మీడియా మొత్తం జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసి మరీ కథనాలు రాశారు కదా 2-3 రోజులు. అంటే అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి స్పందించకుండా మౌనంగా ఉండాలన్నమాట. అప్పుడు మాకు కావాల్సిన విధంగా ప్రచారం చేసుకుంటామనేది. జగన్ అమాయకుడు కాదు, 35,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారంటూ కూడా మాట్లాడేది. ఇది ఇంకా పచ్చి అబద్ధం. 35,000 మంది అమ్మాయిలు ఎక్కడ మిస్ అయ్యారు? మరి అధికారంలో ఉన్నారు కదా, కనీసం వాళ్ళని తీసుకురాలేకపోయినా వీళ్ళంతా మిస్ అయ్యారు, ఇంకా జగన్మోహన్ రెడ్డి పంపించేశారు అని చెప్పొచ్చు కదా, ఆధారాలు చూపెట్టచ్చు కదా. పచ్చి అబద్ధాలు. డిప్యూటీ సీఎంగా ఉంటూ ఆ ఊగిపోవడం ఏంటి? అట్లా ఆయన ఏం నిజంగా ఏమన్నా మత పెద్దలాగా ఏమన్నా ఒక పీఠాన్ని ఏర్పాటు చేశారనుకుంటున్నారా? డిప్యూటీ సీఎంగా ఉన్నారనుకుంటున్నారు, కానీ ఏమాత్రం అర్థం కాకుండా ఊగిపోయారు. చాలా దౌర్భాగ్యం ఇది నిజంగా. అయితే ఒక్కటి మాత్రం కనిపిస్తోంది, పవన్ కళ్యాణ్ ఈ మాట్లాడుతున్న తీరు, ఈ లడ్డూల పైన చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని ఈయన వెంటనే దీక్షలు చేయడం, కాషాయం బట్టలు వేసుకొని తిరగడం, ఇవన్నీ చూస్తూ ఉంటే నెక్స్ట్ థ్రెట్ టీడీపీకి పవన్ కళ్యాణ్ రూపంలోనే ఉండే అవకాశం ఉంది. అంటే టీడీపీని వీక్ చేసేది పవన్ కళ్యాణే. ఆ ప్లేస్లోకి ఈయన రావాలనుకుంటున్నాడేమో. ఈ హిందుత్వ ఏజెంట్ ఆధారంగా పూర్తిగా టీడీపీని తోసేసి ఆ ప్లేస్లోనికి రావాలనుకుంటున్నారో ఏమో. ఇలా మాట్లాడితే హిందుత్వం గురించి బీజేపీ కూడా నాకు సపోర్ట్గా ఉంటుంది అనుకుంటున్నారేమో. సో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు తన క్యాబినెట్లో ఉన్న డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ని చూసి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే తప్పనిసరిగా కనిపిస్తోంది.